गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु पूजा दिनोत्सव संदर्भंगा कीर्तिशेषुలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నాటి నుంచి మన పూర్వీకులైనటువంటి ఉపాధ్యాయులకి అలాగే ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులకి రాబోయే ఉపాధ్యాయులకి ప్రస్తుతం ఇక్కడ మా ముందు ఆహ్వానించబడ్డటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరి సెప్టెంబర్ 5న 2024లో జరుపుకోవాల్సినటువంటి ఈ కార్యక్రమం మరి ఈరోజు నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ఉరకలేస్తూ మీరందరూ కూడా ఇంకా చక్కగా పని చేయాలి, మీకు బూస్టింగ్ ఇప్పుడు దొరుకుతాయి, ఆ అవార్డుల దినోత్సవం ఈరోజు జరిగితే ఈ సంవత్సరం అంతా బాగా ఉంటుందని చెప్పేసి అంటే కారణాలు ఏవైనప్పటికీ కూడా చక్కని రోజు మీరు చేసుకోవడం కొత్త సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారికి, పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రఘురామరావు గారికి, అలాగే సీనియర్ నాయకులు గడుగు గంగాధర్ గారికి, అలాగే ఈ రోజుని కార్యక్రమకర్త దత్ర డిఓ అశోక్ సార్ గారికి, అలాగే సీతయ్య సార్ గారికి, మనుడా చైర్మన్ కేశవన్ అన్న గారికి, అలాగే సాయి అన్నగారు సాయి అన్నగారికి, అలాగే వెనకాల ఉన్నటువంటి డిఓ ఆఫీస్ సిబ్బందికి, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి రోజు. ఇంతకుముందు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయుల గురించి నేను ఎక్కువగా చెప్తాను. ఉపాధ్యాయ వృత్తి అంటేనే మొత్తం ప్రపంచంలోనే ఎంతో అత్యుత్తమమైనటువంటి వృత్తి, అలాగే అత్యంత బాధ్యత కలిగినటువంటి వృత్తి, అది అందరికీ కూడా తెలిసిందే. అలాంటి వృత్తి ఇప్పుడు పిఎం నుంచి సీఎం నుంచి ఎవరైనా కానివ్వండి, వారంతా కూడా ఒక గురువు దగ్గర పాఠ్యాంశాలు నేర్చుకున్న తర్వాతే మీరు ఈ స్థాయికి రావడం అనేది అది అందరూ కూడా తప్పకుండా విశ్వసించదగ్గటువంటి విషయం. అందులోనూ ఈరోజు ఉన్నటువంటి ఈ స్ట్రెస్, ఈ హడావుడి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళి పాఠ్యాంశాలు చెప్పి పిల్లలను ఈ స్థాయి నుంచి ఒక రేంజ్లో తీసుకెళ్ళాలంటే ఎంతో ఓపిక, సహనం, ఆరోగ్యం అన్నీ కూడా మీకు సహకరించాలి. మరి అవన్నీ కూడా చూస్తూ, ఎందుకంటే నేను దగ్గరుండి నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాను, చాలామంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్ టీచర్స్గా, వాళ్ళందరూ కూడా వాళ్ళ అవస్థ చూస్తుంటే అమ్మ ఇంత బాధపడుతూ 2 బస్సులు ఎక్కువ దిగి అక్కడి వరకు వెళ్ళి ఆ ఊరిలో అక్కడ చివరిలో ఊరికి వెళ్ళి అక్కడ ఎంతో ఓపికతో తన అలసటని తన ఏ బాధ ఉన్నా కూడా పక్కన పెట్టి, అది ఫ్యామిలీ టెన్షన్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా చక్కగా వాళ్ళకి పాఠ్యాంశాలు నేర్పించి వాళ్ళందరినీ హ్యాండిల్ చేసి మళ్ళీ కింద మీద పడుతూ ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయిపోతుంది. నిజంగా ఓపికకు మాత్రం నాకు మీ అందరూ కూడా నేను హ్యాట్సాప్ తెలియజేస్తాను. ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయులకు అందరికీ కూడా కష్టమే కావచ్చు, కానీ మా ఉపాధ్యాయులు అయితే ఒక్కొక్కటి చూసుకొని ఒక్కొక్కరు బయట మీద పనుల మీద వెళ్ళిపోతారు ఈజీగా, కానీ మా మహిళ వల్ల కొంచెం కష్టమే. అయినా కూడా వృత్తిని అంత అంటే కత్తి మీద సాములాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొంటూ మీరు ముందుకెళ్తున్నారు చూడండి, అది మాత్రం చాలా గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏ వృత్తిలో అయినా ఇది చాలా అవసరం. ఇప్పుడు నాకైనా కూడా రాజకీయంలో చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అన్నీ తట్టుకుంటూ ముందుకెళ్ళాలి అనేదే ఒక ధ్యేయంగా మనం అందరం కూడా ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడన్నా ఆగిపోయామా అక్కడ ఆగిపోయినట్టే. మనం జీవితంలో ఆగిపోయామంటే ఏది కూడా మనం సాధించలేం. అలాగే ఎదుట పిల్లలను మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అతి ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అసలే నిర్వహించలేదు. అందుకే అలాంటి ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒకటే ధ్యేయంగా నేను చాలా బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నాను, దాన్ని
100% నేను సక్సెస్ఫుల్ అయ్యి ఇందులో చూపిస్తానని ఒకటే ధ్యేయంతో ముందుకెళ్తేనే మనం అన్ని సాధించగలం. ఎందుకంటే పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రులు, అందులో తల్లి మొదటి గురువు అయినప్పటికీ వారి జీవితంలో ఎక్కువ శాతం, ఒక రోజులో ఎక్కువ శాతం ఉండేదంతా కూడా టీచర్స్ దగ్గరనే. చిన్నప్పుడైనా సరే, ఆ లెక్చరర్స్ కింద అయినా సరే, తర్వాత ప్రొఫెసర్స్ కింద అయినా సరే, పిల్లలంతా ఎక్కువ గడిపేది ల్యాబ్స్లలో, లేదంటే పిల్లలు ఏదో విధంగా కళాశాలలోనో స్కూల్స్లలో ఎక్కువగా గడుపుతారు. అక్కడే వాళ్ళు ఏది నేర్చుకోవాలన్నా, మంచిగా చెడ చదువు అది ఏదైనా సరే నేర్చుకోవాలంటే అదే స్థానం వాళ్ళకి చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతి ఒక్క టీచర్ వాళ్ళని పిల్లల్లాగా, తమ సొంత పిల్లల్లాగా చూసుకున్నప్పుడే, వారి మీద ఒక కన్నీసు ఉన్నప్పుడే వారు చక్కగా చదువుకోగలుగుతారు. ఏదైనా తప్పును పట్టుబట్టి ఇది కాదు లెక్క, ఈ విధంగా ఉండాలి, మరి మీరు మర్యాదగా నడుచుకుంటున్నారా లేదా, ఎందుకంటే ఈ రోజుల్లో తప్పకుండా ఇవన్నీ కూడా విద్యా దదాతి వినయం అని ఊరికే అనలేదు. విద్య నేర్చుకుంటే వినయం నేర్పిస్తుంది. విద్యను నేర్చుకున్నప్పుడే అది దాన్ని గ్రహించినప్పుడే అది వినయంగా మారుతుంది. ఈ రెండు కలిసినప్పుడే జీవితం అనేది సాఫీగా ఒక అత్యున్నతమైనటువంటి లెవెల్లో వెళ్తుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే దాన్ని చెప్పాల్సింది, దాన్ని సరైనటువంటి దారిలో తీసుకెళ్లాల్సింది అది ఉపాధ్యాయులు మాత్రమే. అందుకే మీరంతా కూడా అప్పటి నుంచి చూసుకుంటే ఎంతోమంది అప్పుడున్న గురువులే కాదు, ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం మన నిజామాబాద్లో కూడా ఒక గురువు అనే మాటకి అత్యుత్తమైనటువంటి స్థానాన్ని కల్పించిన గురువులు, ఉపాధ్యాయులు ఎంతోమంది మన దగ్గర ఉన్నారు. రాష్ట్రపతి గ్రహీతగా పేరు తెచ్చుకున్నటువంటి మన విజయలక్ష్మి మేడం గారు, తను ఎప్పుడు కూడా ఒక లీవ్ కూడా పెట్టకుండా 100% తన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసి రిటైర్ అయినటువంటి మేడం గారు ఉన్నారు. అలాగే ఎంతోమంది ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే సైంటిస్ట్గా వాళ్ళు వృత్తి అందులో ముందుకెళ్ళడం, అలాగే కవులుగా ముందుకెళ్ళడం, అలాగే ఆటల్లో రాణిస్తూ కూడా ముందుకెళ్ళడం, అటు ఉపాధ్యాయ వృత్తి చేస్తూ మళ్ళీ ఈ విధంగా అందరికీ ఒక ఆదర్శంగా ముందుకెళ్తున్నందుకు కూడా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయాలి. అది ఏ వృత్తిలో ఉన్నప్పుడు కూడా మీరు ఆ టాలెంట్ని బయటకు తీస్తే మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని పిల్లలు గ్రహిస్తారు. మా సార్ మా టీచర్ ఇంత బాగా చదువులు చెప్తూ కూడా మళ్ళీ ఇందులో కూడా రాణిస్తున్నారు అంటే ఆ విధంగా మల్టీ టాలెంట్గా మేము కూడా ముందుకెళ్ళాలి అనేది మిమ్మల్ని వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇక ముందు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తూ, ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ అధిగమిస్తూ మంచిగా హ్యాపీగా నవ్వుతూ అన్నింటినీ కూడా ఆరోగ్యాలతో ఉంటూ ఈ సమాజాన్ని ముందు తీసుకెళ్లేటువంటి పెద్ద బాధ్యత మీ మీద ఉంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ దిశగా మీరందరూ మంచి అడుగులు వేస్తూ మన ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన చక్కటి మనందరికీ కూడా విద్యాశాఖకి చక్కటి అన్నీ కూడా సమకూరుస్తుంది. కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు తోడుగా తీసుకొని మరి సమాజంలో మీ అందరూ ముందుకెళ్ళాలి, పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.